రైట్, బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. వైసీపీ అవినీతిపై చంద్రబాబు మౌనం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఆయన బలహీనత అని కార్యకర్తలు ఆవేదన చెందుతుంటే, కాదు ఇది రాబోయే పెను రాజకీయ సునామీకి సంకేతం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆవేశంతో కేసులు పెట్టి చేతులు కాల్చుకోవడం కంటే టైమింగ్ చూసి పక్కా ఆధారాలతో ప్రత్యర్థులను చట్టపరంగా ఇరుకున పెట్టడమే చంద్రబాబు అస్సలు వ్యూహం. ఈ నిశ్శబ్దం ఎప్పుడు బదులవుతుందా, ఆ రాజకీయ సునామీ ఎవరినైనా ముంచుతుందా అని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఏపీ అసోసియేటెడ్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. ఎస్ఆర్ఎం తప్పనిసరిగా ఇది చంద్రబాబు మొత్తం కూడా మౌనం వ్యూహాత్మకమే. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నుంచి కింద కార్యకర్త వరకు, అంటే టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, అందరూ కూడా అరెస్టులు కావటం, అనవసరమైన కేసులు పెట్టడం, మొత్తం కూడా ఇబ్బంది పడటం జరిగింది. దీనికి సంబంధించి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా రెడ్ బుక్ కూడా రాయడం జరిగింది. అందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అడప కొందరిపై చర్యలు తీసుకోవడం పట్ల నిజంగా కూటమిలోనూ టీడీపీలో కూడా కాస్త అసంతృప్తి వ్యక్తమవుతుంది. కారణం ఏంటంటే చంద్రబాబు మౌనంగా ఉన్నారు. చాలా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకి చర్యలు తీసుకోవట్లేదు. ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలామంది ఇబ్బంది పడ్డారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా చాలామంది గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడ్డారు. ఉదాహరణకి చంద్రబాబు విశాఖ వచ్చిన సందర్భంలో కనీసం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు కేకే రాజు ఆధ్వర్యంలో వందల మంది ఎయిర్పోర్ట్ ముట్టడించారు. అసలు బయటికి వెహికల్ రాకుండా చంద్రబాబుని మళ్ళీ తిరిగి అదే ఫ్లైట్కి వెనక పంపిస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా విశాఖ వచ్చిన సందర్భంలో కనీసం భారీగా వచ్చినటువంటి అభిమానుల్ని అభివాదం చేసేందుకు కారు కూడా ఎక్కనలేదు. వెళ్ళి హోటల్లో ఉంటే హోటల్లో కూడా బయటికి రావడానికి వీల్లేదని నోటీస్ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడు ప్రస్తావించిన ఈ 2 అంశాలు ప్రస్తావిస్తుంటారు. కానీ మరి ఇదంతా చేసిన వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటే కూటమిలో కూడా అసంతృప్తి, అంటే టీడీపీలోనే కాదు కూటమిలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఉదాహరణకి రీసెంట్గా 1-2 నెలల క్రితం కూడా విష్ణుకుమార్ రాజు, నార్త్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా బరస్ట్ అవడం జరిగింది. గత ప్రభుత్వంలో మా అందరిపై కేసు పెట్టారు, మా అందరిని ఇబ్బంది పెట్టారు, మరి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన స్వయంగా డైరెక్ట్గానే అడుగుతున్నారు. గతంలో మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు బనాయించిన వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఇదంతా ఎందుకు జరుగుతుందని కూడా కూటమిలో కూడా చర్చ జరుగుతుంది. ఒక టీడీపీలోనే కాదు, జనసేనలో కూడా. కానీ జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదే చేసే పరిస్థితి. బీజేపీలో మాత్రం కాస్త ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి విష్ణుకుమార్ రాజు అయితే ఈ అంశాన్ని తరచు కూడా లేవనెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో టీడీపీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఎందుకని వైసీపీ విషయంలో మౌనంగా ఉన్నారు చంద్రబాబు అని. కానీ చంద్రబాబు పరిణితి చెందిన రాజకీయవేత్త, దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నారు, సీఎంగా పనిచేశారు. కాబట్టి తప్పనిసరిగా టైం వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, పకడ్బందీగా చేయాలి. అంటే కేసులు విగిపోయేట్టు, బెయిల్ వచ్చేట్టు చేయకూడదు అనేది ఆయన తప్పనగా తెలుస్తుంది. అందులో భాగంగా అది కూడా చట్ట ప్రకారం ఎవరైతే ఇబ్బంది పెట్టారో, చట్ట ప్రకారం ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళపై చర్యలు తీసుకుంటానికి చంద్రబాబు చాలా పకడ్బందీ వ్యూహంతో ఉన్నారు. కాకపోతే అది ఇప్పుడు పాలనపై పడకుండా పాలన సాఫీగా సాగాలి, కక్ష సాధింపులకి పాలనే లేకపోతే ప్రభుత్వాన్ని ఉపయోగించకూడదని చంద్రబాబు తరచు కూడా చెప్పుకొస్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా చాలామంది కూడా వైసీపీ గత మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కన్వీనర్లు అవ్వచ్చు, ఇబ్బంది పెట్టిన ఉన్నారు. వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై కేసులు పెట్టాలని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా తాహతాలాడుతున్నారు, కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు. కానీ చంద్రబాబు చెప్పేది ఒకటే, సక్రమంగా చట్ట ప్రకారం వెళ్ళాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, పాలన సాఫీగా సాగాలి. ఆ పాలన సాగిన అనంతరం ఎవరు తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టే లేదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే మరి మద్యం కేసు అవ్వచ్చు, లేకపోతే ఇంకా మిగిలిన కేసులు అవ్వచ్చు, నెలల తరబడి కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు, పకడ్బందీగా కేసులు పెడుతున్నారు. తప్పనిసరిగా చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల చంద్రబాబుది వ్యూహాత్మకమైన మౌనమే చెప్పాలి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ వాసు.